Yeah, I'm fine. So, what are your plans for this weekend? Is it? Yeah, sure. We will follow that. Yes. జ్యోతి ఎవరితో మాట్లాడుతున్నాను? మన ఓనర్ గారు అమ్మాయి శ్రీలేఖ. Is it okay for you? అదేంటది Okay, చక్కగా మన మాతృభాషలో మాట్లాడకుండా ఇలా ఇంగ్లీష్లో. జ్యోతి ఏంటది? ఆగండి చెప్పు. ఇదేదో లేఖలా ఉందండి, మీరే చెప్పండి. విశ్వనాథ్, ప్రియమైన శ్రీలేఖకి నువ్వు పంపిన కథలు. ప్రియమైన శ్రీలేఖకి, లేఖకి అయితే లేఖాకి అని రాసింది. కిషోర్ అయితే కిషోర్ రాసేది. వస్తున్నానండి. ఏమైందండి? చూడు నీ పుస్తకరత్న రాసిన లేఖ. శ్రీలేఖకి అయితే లేఖాకి అని రాశాడు. మీ అబ్బాయి తాడేపల్లిగూడెం తేడాపల్లిగూడెం చేశాడు. Hello? Oh, is it? If it is the case, we'll fix this Sunday. Yeah, for sure. We'll make that. Yes. చూడు Yes, yes. లేఖ రాయడం రాదు కానీ లేఖతో మాట్లాడడం మాత్రం వచ్చు. Okay. అది ఆంగ్లంలో. Fine, yes. ఎందుకలా ఆవేశపడతారు? వాడిని పిలిచి అది అప్పుడే చూపించండి, దిక్కుంటాడు. లేదు జ్యోతి, 10వ తరగతికి వచ్చాడు. వాడు ఇంకా తెలుగులో నా పేరు రాయడం కూడా రాదు. జీవితంలో తప్పడం లేకుండా పెంచగలిగాను కానీ ఒక తెలుగు మాస్టర్గా వాడికి మాతృభాష నేర్పించడంలో విఫలమయ్యా. ఈయనెవరో తెలుసా? అప్పారావు గారు. ఇంటి పేరు గురజాడ అప్పారావు గారు. మరి ఈయన రామూర్తి గారు. ఇంటి పేరు మరి ఈయన జాష్వా గారు. ఇంటి పేరు వీళ్ళంతా భాషను ప్రేమించిన వాళ్ళు. తెలుగు తీయగలని మరింత తేడతలం చేశారు. ఈ కాలంలో ఇలాంటి వారు లేక మన తెలుగు భాష నాశనం అయింది. బడిలో పిల్లలు మాట్లాడే తెలుగు వింటుంటే నేను ఎందుకో గురజాడలా మారలేదా అనిపిస్తుంది. ఆపండి. కలంతో కలకలం సృష్టించి తెలుగుని వెలుగులో కలకాలం నింపాలన్న మీ ఆశ నాకు అర్థమైంది. మీకు కాకపోతే మరెవరికి సాధ్యం చెప్పండి. ఓ గురజాడ, ఓ గిడుగు, ఓ గుర్రం, ఓ గుర్రాల. మరో 10 ఏళ్లలో గుర్రాల కిరణ్ కుమార్ అనే గురువుగారి సంకల్పం నెరవేరుతుంది. భావితరాల వారికి తెలుగు ఆశాజ్యోతిగా మీరు, మీ భార్య జ్యోతిగా నేను తెలుగు తల్లి బడిలో పిల్లలు పద్యాన్ని కంఠస్థం చేద్దాం. అటజనిక అంచే భూమి సురుడంబరచుంది శిరస్సర జలీపటరా ఊరుట సాంబార్ వాసన. భాషను ఫస్ట్ కొట్టిస్తున్నావు కదా, ఉల్లి వెల్లుల్లి కదా, లోపలికి రావాలా అని అడుగు. సార్ నేను లోపలికి రావచ్చు సార్. కూర్చో. రేపు అడుగుతాయి లేరా? నువ్వు అలా అంటే చూడు దూరు పెట్టుకోవాలనుకుంటా. నీకు మీ అమ్మ అంటే ఇష్టమా? ఇష్టం సార్, నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ మై మామ్, షీ సో వండర్ఫుల్. కూర్చో. పిల్లలు, మనకు మాతృమూర్తి ఎలాగో మాతృభాష అంతే గొప్పది. ఎలాగైతే మన జోసెఫ్ తన అమ్మ గురించి ఎంత గొప్పగా చెప్పాడు, ఎంత గర్వపడుతూ చెప్పాడు, అలాగే మన మాతృభాష గురించి మనము అంతే గర్వంగా చెప్పుకోవాలి. తెలుగు మాట్లాడుతూ గర్వపడాలి. సార్, మేమేమో తెలుగు మాట్లాడడానికి షై ఫీల్ అవుతున్నాం, మీరేమో గర్వపడమంటారు. ఏం చేయమంటారు? Sir, English teacher emo English is a global language. You should talk in English. Otherwise, it will be fine అన్నారు. మీరేమో తెలుగులో మాట్లాడాలి, తెలుగు మాట్లాడుతున్న గర్వపడాలి.
చక్కటి ప్రశ్న అడిగారా. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. నీకు నీ తల్లిదండ్రులు పుట్టినరోజు కానుకగా $500 బహుమతిగా ఇచ్చారు. అదే రోజు నువ్వు బయటికి వెళ్తుండగా $500 నోటు కనిపించింది. నువ్వేం చేస్తావా అని చెప్పి మీ తల్లిదండ్రులు చాటుగా గమనిస్తున్నారు. $500 కంటే $500 గొప్పదని తెలుసుకున్నావు, నువ్వు దాన్ని దాచావు. దీన్ని బట్టి నీకేమర్థమైందిరా? $500 నోటు అంటే అది మన మాతృభాష గురువు గారు, అది అమ్మా నాన్న ఇచ్చిన కానుక. మరి $500 నోటు? అది పరాయ భాష గురువు గారు, ఇంగ్లీష్ లాంటిది. మంచిది రవి, నువ్వు అన్నట్టుగానే ఇంగ్లీష్ ఈజ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్, ఎక్కడైనా చెల్లుతుంది. $500 వంటిది. కానీ కొన్నాళ్ళకు $500 అంటే మన మాతృభాష చిరిగిపోయి చెల్లుబాటు కాని స్థాయికి వెళ్ళిపోతుంది. మనకిచ్చిన పుట్టినరోజు కనుకని అలాగైనా చూసుకునేది? ఏమ్మా లక్ష్మి? అర్థమైంది సార్. మాతృభాష మాట్లాడడానికి నేను ఇంకెప్పుడు సిగ్గుపడను. పుట్టినరోజు కానుకాన్ని గర్వంగా స్వీకరిస్తాను. సరే పిల్లలు, రేపు కలుద్దాం. గురువుగారు, మీరు మాకు మాతృభాష గొప్పతనాన్ని వివరించారు. మా 10 మందికే కాకుండా ఈ పాఠశాలలో చదువుకున్న పిల్లలందరికీ తెలియజేయాలంటే ఏం చేయాలి? దీని విషయమై ఇప్పుడే ప్రిన్సిపల్తో మాట్లాడొస్తాను. సప్తాహమా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అసలు ఆ పదానికి అర్థమే తెలియదండి చాలామందికి. అలా అనకండి మేడం. చుట్టుపక్కల ఉన్న స్కూల్లో పిల్లలను కూడా పిలిచి నాటకాలు, పద్యాలు, పోటీలు ఇవన్నీ పెడితే చాలా బాగుంటుంది మేడం. ఆపండి ఆపండి. ఇది స్కూల్ అనుకుంటున్నారా, డ్రామా హౌస్ అనుకుంటున్నారా? పైపెచ్చు ఇవన్నీ చేయడానికి డబ్బులు ఎక్కడవండి కిరణ్ గారు? మీరు ఒప్పుకుంటారని చాలా ఆశతో వచ్చాను మేడం. సార్, ఏ సైన్స్ వీకో ప్రాజెక్ట్ ఎగ్జిబిషనో అంటే పేరుకి పేరు డబ్బుకి డబ్బు వస్తాయి. సంస్కృతి సంప్రదాయాలని చెప్పి నేనంటుంటే సాంకేతికత సంపాదన అని మీరు అంటున్నారు. నా తెలుగు తల్లి ఎవరి దగ్గర చేయి చేర్చడం. సెలవు. పేపర్లో మీ పేరు ఫోటో వేశారు. పాత సినిమాలో శోభన్ వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు. ఎవరో మీ దగ్గర చదువుకున్న పిల్లలు అనుకుంటా. మా మాస్టర్ గారి ఆదర్శం తీసుకొని మాతృభాష పత్రిక ఏంటి చెప్తుంది? నా పేరే పెట్టాను. మేము చెప్తాం మాస్టారు. మాస్టరు లోపలికి రావచ్చా? రారా సాంబారోడా. గుర్తొచ్చారా? ఏమ్మా లక్ష్మి, బాగున్నావా? అంతా కుశలమేనా? జోసెఫ్, ఎలా ఉన్నావు? ఆ రోజుల్లో మీ అమ్మగారి గురించి చాలా గొప్పగా చెప్పేవాడు. ఏరా మంజు, వీళ్ళంతా ఎక్కడ కలిసారు? రైల్వే స్టేషన్లో కలిసాం నాన్న. ఈ 5 కలిసి మాతృభాషను కాపాడడం కోసం మాతృకేంద్రం మన ఊరు మన భాష అనే పత్రికను మొదలుపెట్టారు. ఏంట్రా, నాకేం అర్థం కావట్లేదు. మాతృభాష పైన మీకున్న గౌరవం, అభిమానం మమ్మల్ని చాలా ప్రభావితం చేసింది గురుగారు. ఆ రోజే మీరు చెప్పిన $1 ఉదాహరణతో మమ్మల్ని అందరినీ కన్వింపు చేశారు. ఆనాడే మేమందరం కలిసికట్టుగా ఓ నిర్ణయం తీసుకున్నాం సార్. భవిష్యత్తులో ఎంత గొప్ప స్థాయికి చేరుకున్నా, ఎంత డబ్బు సంపాదించినా మా మాతృభాష కోసం సమయం కేటాయించి మా ఆదాయంలో తోచినంత మాతృభాష సంరక్షణకై ఉపయోగించాలనేది మా అందరి ఒప్పందం మాస్టారు. ఈరోజు మీ ఆశీర్వాదంతో గొప్ప స్థాయికి చేరుకున్నాం సార్. నేను బెంగాల్లో, తిను కేరళ, వీడు ఒడిస్సా, తను కర్ణాటక, తను ఢిల్లీ, ఇలా 5 వేరువేరు రాష్ట్రాల్లో స్థిరపడ్డాం. కానీ ఏ రాష్ట్రంలో చూసినా, ఏ నగరానికి వెళ్ళినా నన్ను పట్టించుకోవడం మానేసారే అని మాతృభాష ఆత్మఘోష గట్టిగా వినిపించేది సార్.
అలాగే వేరు రాష్ట్రాల్లో స్థిరపడిపోయి ఆంగ్ల భాషానికి దాసోహమైన ప్రతి ఒక్కరికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం లాంటి ఇలా భాషా భేదం లేకుండా మాతృభాషలో ఉన్న మాతృత్వాన్ని, అమృతత్వాన్ని పరిచయం చేసే ప్రయత్నమే మాస్టారు మన మాతృకిరణం. ఇదిగోండి మాస్టారు. మాస్టారు గుర్తుందా, ఆ రోజు నేను అడిగిన ఓ ప్రశ్న వల్ల మీరు ప్రిన్సిపల్ గారి ముందు పరాభవం చవిచూశారు. ఇప్పుడు అదే ప్రిన్సిపల్ మన స్కూల్ లైబ్రరీ కోసం మన పత్రికని లైఫ్ టైం సబ్స్క్రిప్షన్ చేసుకున్నారు. ఇదిగోండి సార్ 50,000 రూపాయల చెక్. మేము ఎన్నోసార్లు 50 రూపాయలు ఫైన్ కట్టాం కదండి సార్. మన తెలుగు తల్లి తన డబ్బులు తను తెచ్చేసుకుంది. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఆనందంలో మాట్లాడుకోవడం జ్యోతి చూసావటే మా పిల్లలు మాతృభాష కోసం ఎంత శ్రమించారు. ప్రేమ అని బాధ. నిజమే, నేను చేయలేని నా పిల్లలు చేసుకుంటాను.